రాయలసీమకు మరో భారీ పెట్టుబడి పెడుతూ ఒక సంస్థ వచ్చిందండి. సెమీ కండక్టర్ యూనిట్ల హబ్గా రాయలసీమ మారబోతా ఉందని చెప్పి ఒక అప్డేట్ ఇస్తూ ఉన్నారు. దాని విషయంలో మనం ఇప్పుడు అప్డేట్ తెలుసుకుంటాం. ఈ రంగానికి సంబంధించి మరో భారీ ప్రాజెక్టు తిరుపతి జిల్లాలో ఏర్పాటు కాబోతా ఉంది. దక్షిణ కొరియాకు చెందిన అడ్వాన్స్డ్ సిస్టమ్ ఇన్ ప్యాకేజీ ఏఎస్ఐపి టెక్నాలజీ అపాక్ట్ సెమీ కండక్టర్ యూనిట్ ప్రారంభం చేయబోతోందండి. దీని ద్వారా 468 కోట్ల పెట్టుబడులు అయితే సంస్థ పెట్టబోతోందని చెప్తున్నారు. దీనికి కేంద్ర కేబినెట్ అయితే మంగళవారం రోజు ఆమోదం తెలిపింది. అంటే నిన్నటి రోజు దేశంలోనే మొదటి ప్రైవేట్ సెమీ కండక్టర్ యూనిట్ కర్నూలు జిల్లా ఓర్వకల్లులో ఏర్పాటుకు ఇండీ చిప్ కండక్ట్ లిమిటెడ్, జపాన్కు చెందిన ఇవాటో మైక్రో టెక్నాలజీ సంస్థలు రాష్ట్ర ప్రభుత్వంతో ఈ ఏడాది జనవరిలో ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. దీని ద్వారా 14,000 కోట్ల పెట్టుబడులు అయితే పెట్టేందుకు ఆ సంస్థ అంగీకరించింది. ఈ విషయంలో క్యాబినెట్ నోటుకి గంట ముందు నిర్ణయం అండి. ఇది అనేక రాష్ట్రాల్లో ఏర్పాటు కాబోతా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పేరు రావడానికి ఒక గంట ముందే ఈ యొక్క క్యాబినెట్ నోట్ సిద్ధమైంది. రాష్ట్రానికి సెమీ కండక్టర్ యూనిట్ అంత తేలిగ్గా రాలేదు. చంద్రబాబు నాయుడు గారు దీని విషయంలో ఎంతో కృషి చేసి ఒత్తిడి చేయడం వల్లే వచ్చిందని చెప్పాలి. దీని వెనుక కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వం తరఫున సుదీర్ఘ సంప్రదింపులు జరపాల్సి వచ్చింది. కేంద్ర కేబినెట్ నోటు తయారీకి సోమవారం రాత్రి సుదీర్ఘ కసరత్తు జరిగింది. తుది నోటు తయారీకి గంట ముందు వరకు మరో రాష్ట్రానికి అపాక్ట్ యూనిట్ కేటాయించాలన్న ప్రతిపాదన అయితే ఉంది కేంద్రంలో. దీంతో పలు దఫాలు చర్చించిన పిమ్మట రాష్ట్రానికి యూనిట్ కేటాయించేలా కేంద్రంతో సంప్రదింపులు ఒక కొలిక్కి వచ్చాయండి. రాష్ట్రానికి ప్రాజెక్టు రాకుండా అడ్డుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు జరిగినట్లు సమాచారం. వాటన్నింటినీ అధిగమించి ప్రాజెక్టును రాష్ట్రానికి తీసుకురావడంతో ప్రభుత్వం అయితే సఫలమైందని చెప్పుకోవాలి. అయితే ఈ సంస్థకి త్వరలోనే స్థల పరిశీలన చేస్తారు ప్రతినిధులు. చిప్ తయారీ యూనిట్ కోసం సుమారు 15 నుంచి 20 ఎకరాల స్థలం అవసరం ఉంటుందని అధికారులు చెప్తా ఉన్నారు. దీన్ని తిరుపతి జిల్లాలో ఏ పరిధిలో ఎక్కడ ఏర్పాటు చేయాలనే దానిపై స్పష్టత ఇంకా లేదు. అపాక్ట్ సంస్థ ప్రతినిధుల బృందం రాష్ట్రానికి వచ్చి యూనిట్ ఏర్పాటుకు అనువైన ప్రాంతాలను పరిశీలిస్తా పోతోంది. అధికారులే నేరుగా ఈ విషయం తెలిపారండి. ఇప్పటికే ఎలక్ట్రానిక్ హబ్గా రాయలసీమ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించింది. అందుకు అనుగుణంగా తిరుపతి సమీపంలోని ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ 1-2 కడప జిల్లా కొంపర్తిలో ఈఎంసీని అభివృద్ధి చేయబోతా ఉంది. మొత్తానికి ఏదేమైనా ఇది మన రాష్ట్రానికి రావడంలో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కృషి చాలా ఇది అని చెప్పాలి. ఈ విషయంలో మన రాయలసీమ ప్రజలు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం.